Yeah. So, ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అంటే కార్యక్రమము. ప్రోగ్రామ్ అంటే ప్లాన్, షెడ్యూల్. ఇన్ని అర్థాలు వచ్చేసినాయి మనకి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు సండే అనుకుందాం. హాలిడే. మీరు నన్ను అడిగారు, సార్ రేపు మీ ప్రోగ్రామ్ ఏమి, రేపు మీ షెడ్యూల్ ఏమి, రేపు మీ ప్లాన్స్ ఏమి అంటే నేను చెప్పాను, ఓకే నేను 9 o'clockకి నిద్ర లేస్తాను, 10 o'clockకి టిఫిన్ చేస్తాను, 11 o'clockకి మూవీకి పోతాను. తబస్సుమ్ ఓకే. ఓకే సార్. ఈ ప్రోగ్రామ్ ఎవరిది? మీది సార్. యా, ఈ ప్రోగ్రామ్ నాది. ఈ ప్రోగ్రామ్ చెప్పింది ఎవరు? మీరు మీరే చెప్పారు. సార్. మీరు చెప్పారా? మీరు సార్. ఆ, అంటే ఈ ప్రోగ్రామ్ ఎవరిది? నాది. ఈ ప్రోగ్రామ్ చెప్పింది ఎవరు? నేను. కాన్సెప్ట్ రైట్. ఎస్ సార్. ఇప్పుడు అలా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో మేనేజర్ అనుకుందాం. డెల్ ఓకే. ఎస్ సార్. ఇక్కడ నేను నేను అదే కంపెనీలో అకౌంటెంట్ అని అనుకుందాం. నేను అకౌంటెంట్. అండ్ ఆ రోజు మంత్ ఎండ్ 31st అనుకుందాం. మీరు నన్ను పిలిచి అడిగారు, ఏం అకౌంటెంట్, అకౌంట్స్ రెడీ అయిపోయినాయా అని. ఐ సెడ్, లేదు, వేరే మేడం, అక్షర మేడం వేరే వర్క్ ఇచ్చింటే ఆ వర్క్ చేస్తున్నాను, కాబట్టి నేను అకౌంట్స్ రెడీ చేయలేదు అని నేను మీతో అన్నాను. తబస్సం ఓకే. ఓకే సార్. అప్పుడు మీరు అన్నారు, అట్లా కాదు బా, మంత్ ఎండ్ కదా, ఇంకా రేపు సండే హాలిడే 1వ తారీఖున, మండే ఆఫీస్ తెరిచే లోపు అకౌంట్స్ అన్ని రెడీ చేసేసిండల్లా. ఒక పని చెయ్యి, రేపు మార్నింగ్ 9 o'clockకి ఆఫీస్కి రా, 10 o'clock వరకు అకౌంట్స్ రెడీ చెయ్యి, 11 o'clock వరకు కంప్యూటర్లో ఫీడ్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నారు. కాన్సెప్ట్ ఓకే. ఎస్ సార్. ఇది కూడా ఒక ఎస్ కార్యక్రమం సార్. కదా. 9కి ఆఫీస్కి రావాలి, 10 గంటలకు అకౌంట్స్ రెడీ చేయాలి, 11 వరకు కంప్యూటర్లో ఫీడ్ చేయాలి, మళ్ళీ ఇంటికి పోవాలి. ఇది కూడా ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రామ్. రైటా? నౌ ద క్వశ్చన్ ఈజ్, ఎస్ ఈ సార్. ప్రోగ్రామ్ ఎవరిది? అంటే ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? యా, మేనేజర్. ఏ ఈ ప్రోగ్రామ్ ఎవరిది? అంటే 9 గంటలకు ఆఫీస్కి రా అంటే ఎవరు రావాలా? అకౌంటెంట్. అకౌంటెంట్ సార్. 10 వరకు అకౌంట్స్ రెడీ చేయి అంటే ఎవరు చేయాలా? అకౌంటెంట్. అకౌంటెంట్. అంటే ఈ ప్రోగ్రామ్ ఎవరిది? అకౌంటెంట్. అకౌంటెంట్. ఈ ప్రోగ్రామ్ అకౌంటెంట్ది, అంటే నాది. ఓకే. ప్రోగ్రామ్ ఇచ్చింది ఎవరు? మేనేజర్. ఆ, మీరు. మేనేజర్ ఇచ్చినారు. కరెక్టా కాదా? ఎస్ సార్. చిన్న తేడా. ఇది ఒక ప్రోగ్రామ్, ఇది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ నాది, ఈ ప్రోగ్రామ్ కూడా నాదే. ఈ ప్రోగ్రామ్ ఇచ్చింది నేను, ఈ ప్రోగ్రామ్ ఇచ్చింది మీరు. తేడా వచ్చిందా లేదా? ఎస్ సార్. వెరీ నైస్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ థింకింగ్. ఈ ప్రోగ్రామ్ 9కి నిద్ర లేస్తాను, 10కి టిఫిన్ చేస్తాను, 11కు సినిమాకి పోతాను. ఆ, ఇలా కాకుండా నేను 10కి నిద్ర లేస్తాను. ఓకే. ఆ, 12 గంటలకి భోంచేసి ఒకటేసారి 2 గంటల సినిమాకి పోతాను.
అని అన్నాను అనుకోండి, మీకేమైనా ప్రాబ్లమా? నో సార్. డెల్ అర్థమవుతుందా? ఎస్ సార్. వెరీ నైస్. అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాం, ఈ ప్రోగ్రామ్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు 9కి ఆఫీస్కి రా, లేకపోతే 10కి వస్తువులే, 10 వరకు అకౌంట్స్ రెడీ చేయి, లేకపోతే 12 వరకు చేస్తూలే, 11 వరకు కంప్యూటర్లో ఫీడ్ చేయి, లేకపోతే 2 గంటల వరకు కంప్యూటర్లో ఫీడ్ చేస్తూలే, కావాలంటే మధ్యలో ఇంటికి వెళ్ళిపోదువులే అని అంటారా? నో సార్. నో సార్. అక్షర అర్థమవుతుందా? ఎస్ సార్. ఇక్కడ మీరు చెప్పినప్పుడు ఎలా చెప్తారు అంటే, నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఆర్డర్స్ వేసినట్లుంది. కరెక్టా కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుంది. కరెక్టా కదా? ఎస్ సార్. అంటే ఈ ఎస్ సార్. ఇన్స్ట్రక్షన్స్ సెట్ ఏదైతే ఉందో, ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, దీనిని ప్రోగ్రామ్ అని అంటారు. కాన్సెప్ట్ ఓకే? ఎస్ సార్. Program is a set of instructions. As a noun, program is a set of instructions. చాలా జాగ్రత్తగా దీన్ని గమనించండి. మీరు ఎవరు? మేనేజర్. ఇక్కడ నేను ఎవరు? అకౌంటెంట్. కాన్సెప్ట్ ఓకే? మేనేజర్గా మీరు అకౌంటెంట్కి ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనిని ప్రోగ్రామ్ అని అంటాము. కార్యక్రమము ఏం చేయాలి అని మీరు నాకు చెప్పారు, ఓ ప్లాన్ మీరు చెప్పారు, ఆ ప్లాన్ ప్రకారం నేను పని చేయాలి. కాన్సెప్ట్ ఓకే? ఈజ్ వాట్ కాల్డ్ ఎస్ సార్. మేనేజర్ అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. ఎస్ సార్. ఇప్పుడు అదే మీరు మేనేజర్ కాదు, మీరు ప్రోగ్రామర్. అదే నేను కాదు, ఇక్కడ నా బదులు ఇక్కడ కంప్యూటర్. రైటా? మేనేజర్గా మీరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, ఒక ప్రోగ్రామర్గా మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు. మేనేజర్ ఈ పని, అకౌంటెంట్ ఈ పని చేయి, అకౌంటెంట్ ఈ పని చేయి, అకౌంటెంట్ ఈ పని చేయి అన్నట్లు మీరు కంప్యూటర్కి కంప్యూటర్ ఈ పని చేయి, కంప్యూటర్ ఈ పని చేయి, కంప్యూటర్ ఈ పని చేయి అని మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు. ఇలా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సెట్ ఏదైతే ఉందో దీనిని ప్రోగ్రామ్ అని అంటారు. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండడాన్ని ప్రోగ్రామింగ్ అని అంటారు. ఇప్పుడు ఈ పదాలు అర్థమైనయా? ఎస్ ఎస్ సార్. సార్. మీరు ఎస్ ప్రోగ్రామర్ సార్. అయితే మీరేం చేస్తారంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు. ఓయ్ కంప్యూటర్ నువ్వు ఆ పని చేయి, కంప్యూటర్ ఈ పని చేయి. ఇంట్లో మీ అమ్మగారు మీకు పనులు చెప్తారా లేదా తబస్సుం? చెప్తారు సార్. అవి నాన్న పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఓకే నాన్న చెత్త దోసి ఇంటి ముందర నీళ్లు చల్లేసి, ఓకే టిఫిన్ చేసేందుకు ఆనియన్ కట్ చేసి పెట్టు చెప్తారా లేదా? ఎస్ సార్. అదే ప్రోగ్రామింగ్ అంటే. చిన్న తేడా ఎక్కడానంటే మీ అమ్మగారు నీకు చెప్తారు, నువ్వు కంప్యూటర్కి చెప్తావు, అంతే. అక్షర కాన్సెప్ట్ ఓకే? ఎస్ ఓకే సార్. సార్. ఎస్ సార్. వెరీ నైస్. కాకపోతే ఒక చిన్న క్వశ్చన్. మేనేజర్ మేనేజర్గా మీరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, ఎవరి కోసం? యా ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ యూనో. మీరు మేనేజర్, నేను అకౌంటెంట్, మీరు నాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, ఎవరి కోసం? డెల్. స్టాఫ్ కోసం సార్. యా క్లాస్ కోసం సార్. క్లాస్ కోసమా? స్టాఫ్. అర్థం అవ్వాలా, క్లియర్గా అర్థం అవ్వాలా? స్టాఫ్ కోసం సార్. స్టాఫ్ కోసమా? స్టాఫ్ కోసం ఎందుకు? అక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు కదా. ఓకే,
ఎంప్లాయీస్ కోసం అకౌంట్స్ ఎందుకు రెడీ చేయాలా? యా లిఖిత్. ఫర్ ది కంపెనీ. డెల్ అర్థమవుతుందా? ఎస్ సార్. మీరు మేనేజర్, మీరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఎందుకోసం అంటే కంపెనీ కోసం. మీరు అందరూ కలిసి పని చేస్తారని, మీరు అకౌంటెంట్ మిగతా ఎంప్లాయీలు అందరూ కలిసి పని చేస్తారన్నది కంపెనీ కోసం కాబట్టి మీరు అకౌంటెంట్కి అకౌంట్స్ రెడీ చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చినారో ఎవరి కోసం ఇచ్చినారంటే కంపెనీ కోసం ఇచ్చినారు. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? No, నో sir. సార్. వెరీ నైస్. అంటే మేనేజర్గా మీరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చింది కంపెనీ కోసం, మరి ప్రోగ్రామర్గా మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు ఎవరి కోసం? మీరు ప్రోగ్రామర్, మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు ఎవరి కోసం? యా లిఖిత్. హే, అంటే ప్రోగ్రామర్ తన సాటిస్ఫాక్షన్ కోసం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాడు. అంటే కంపెనీలో పనిచేస్తున్న ప్రోగ్రామర్లు అందరూ ఎవరి కోసం వాళ్ళు కోడ్ రాసుకుంటారా? నో అదే సార్. జాబే ఎవరి కోసం? యా డెల్. కంపెనీ ఏం చేస్తుంది? మీరు ప్రోగ్రాంలు కంపెనీ కోసం చేస్తే కంపెనీ ఏం చేస్తుంది? యా మనీ అక్షర. ఇస్తుంది సార్. యా తబసు. మనీ మనీ ఎవరు ఇస్తారు? జాబ్ చేసే దగ్గర సార్. యా జాబ్ చేసే దగ్గర సార్. అదే జాబ్ చేసే దగ్గర వాళ్ళు ఏం చేసుకుంటారు నీ ప్రోగ్రామ్ని? ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. Yes, ఎవరి sir. కోసం అంటే యూజర్ కోసం. ఈ పదాలు జాగ్రత్తగా ఆలోచించండి. మీ మొబైల్లో వాట్సాప్ ఉందా? Yes, sir. ఎస్ సార్. ఓ, మీరే తయారు చేసుకున్నారా వాట్సాప్? నో సార్. వాడు కూడా XYZ గారు తయారు చేశాడు. వాడు వాట్సాప్ వాడి కోసం Yes, చేసుకున్నాడా? sir. No, sir. ఆ, అంటే వాడి కంపెనీ కోసం చేసుకున్నాడు సార్. వాడి కంపెనీలో ఎత్తి పెట్టుకోమను. వాడు వాట్సాప్ చేసింది వాడి కంపెనీ వాడు వాళ్ళంతా కలిసి వాట్సాప్ తయారు చేసింది ఎవరి కోసం అంటే మీకోసం. కరెక్టా కదా? Yes, sir. అంటే ఇప్పుడు వాడు ప్రోగ్రామర్ వాట్సాప్ని తయారు చేశాడు, మీరు యూజర్ వాట్సాప్ని వాడుకుంటున్నారు. అంటే వాడుకుంటున్నారు కాబట్టి మీకోసము వాడు వాట్సాప్ని తయారు చేశాడు. లాగా ఇప్పుడు మీరు ప్రోగ్రామర్, మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు ఎవరి కోసం అంటే వాడుకునేవాడి కోసం. వాడుకునేవాడే యూజర్. ఈ Yes, sir. స్టేట్మెంట్ అర్థమైందా లిఖిత? సారీ లిఖిత్. అక్షర, ఎనీ డౌట్ ఇన్ దిస్? నో సార్. ఆహా, ఇలా కాదు. ఐ విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ కాన్సెప్ట్. మీరు మీ కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు, ఆన్లైన్ కౌన్సిలింగ్ గట్రాలన్నీ జరుగుతున్నాయి, బాగానే ఉంది. కాలేజీలో చేరిన వెంటనే కాలేజీలో ఓకే జాయిన్ అయిపోయినారు, కొన్ని రోజులు జరిగింది, కొన్ని రోజులు కాలేజీలో మీరు ఫీజులు కడతారు. ఫీజు కట్టిన వెంటనే ఆడేదో బుక్ పెట్టి దానిలో కార్బన్ పేపర్ పెట్టి దానిలో మీ పేరు రాసి మీ గ్రూప్ రాసి ఇంత ఫీజు కట్టినావు ఇంత బ్యాలెన్స్ ఉంది అని రాసి నీకు పేపర్ ముక్క చింపిస్తాడు. కరెక్టా కదా తబస్సు? Yes, sir. ఇలా ఒక 2-3 సంవత్సరాలు బీటెక్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి ఆఫీస్ వాడు దగ్గరికి మీరు దేనికో వెళ్ళి ఉంటే వాడు అవును బా మీరంతా ప్రోగ్రామర్లు కదా అన్నాడు. మీరు అవును మేమంతా ప్రోగ్రామర్లు అంటే మీకు ప్రోగ్రామింగ్ బాగొచ్చు కదా అన్నాడు. మీరు బాగొచ్చు అన్నారు. బాగొచ్చు అన్న వెంటనే వాడు అన్నాడు ఇదిగో నా ముందర ఒక కంప్యూటర్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కాలేజీలో 4,000 మంది 5,000 మంది ఉన్నారు.
ఒక్కొక్కరు సెమిస్టర్కి 4 సార్లు 2 సార్లు ఫీజు కడతారు. మీరు ఫీజు కట్టినప్పుడు అంతా నేను పేపర్ తిప్పు, కార్బన్ పెట్టు, రాయి, మళ్ళీ సంతకం పెట్టు, పేపర్ చింపు, ఇయ్యి ఇట్లా రాసి 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 నాకు విసుగొచ్చింది. ఒక పని చేయండి, మీరంతా ప్రోగ్రామర్లు కదా, మీరు నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, నా కంప్యూటర్కి మీరు ఇన్స్ట్రక్షన్లు ఏంటి, ఇన్స్ట్రక్షన్లు ఏమని ఇస్తారంటే, కంప్యూటర్లో నేను ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే అది అడగల హాల్ టికెట్ నెంబర్ ఏమి అని. హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి పక్కన బటన్ నొక్కిన వెంటనే ఆ హాల్ టికెట్ నెంబర్ ఎవరిదో, వాడి పేరు, వాడు ఏ ఇయరు, ఏ గ్రూపు, మొత్తం ఫీజు అంతా, ఇప్పటికి ఎంత కట్టినాడు, ఎంత బ్యాలెన్స్ ఉంది అని కనిపించేయాల. ఇప్పుడు ఎంత కడతా ఉన్నాడు అని అడగల. ఇప్పుడు ఎంత కడతా ఉన్నాడు అని టైప్ చేసి ఇక్కడ బటన్ నొక్కిన వెంటనే కంప్యూటర్లో ఈ డేటా స్టోర్ అయిపోవల్ల పక్కన ప్రింటర్లోంచి వాడి రిసిప్ట్ ప్రింట్అవుట్ వచ్చేలా నేను కార్బన్లు పెట్టి ఆ తలనొప్పి నాకు ఉండకూడదు. అలా మీరు నా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వండి అని వాడు అడిగాడు అనుకోండి, మీరు చేసి ఇచ్చారనుకోండి, వాడు వాడుకుంటున్నాడు అనుకోండి, వాడు యూజర్, మీరు ప్రోగ్రామర్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా తబస్సు? ఎస్ సార్. యా డెల్, ఎనీ కన్ఫ్యూజన్? No, sir. లిఖిత్ ఓకే? అక్షర, నౌ స్టార్ట్ లిజనింగ్. Yes, sir. వీడెవడు? Yes, sir. No, sir. యూజర్, రైట్? వీడేం చేస్తాడు? ప్రోగ్రామ్ని వాడుకుంటాడు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. వాడుకుంటాడు అంటే ఎట్లా వాడుకుంటాడు అంటే, ఏదో మౌస్తో నొక్కుతాడు, కీబోర్డ్లో టైప్ చేస్తాడు, వాడికి మానిటర్ మీద కనిపించింది, వాడు మళ్ళీ ఏందో టైప్ చేసినాడు, మళ్ళీ బటన్ నొక్కినాడు. ఈడికి ఎప్పుడు బటన్ నొక్కల్లా, ఏ బటన్ నొక్కల్లా, ఎక్కడేం టైప్ చేయాలా, ఎక్కడ చూసుకోవాలా, ఇంత నాలెడ్జ్ ఉంటే వీడికి చాలు. మీకు అంత నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోదు. ఎందుకనంటే మీరు కంప్యూటర్ చెప్పాలా, ఓయ్ కంప్యూటర్ నువ్వు ఆ పని చేయి, కంప్యూటర్ ఈ పని చేయి, కంప్యూటర్ ఆ పని చేయి అని చెప్పాలంటే అసలు కంప్యూటర్కి ఏం తెలుసో మీకు తెలిసి ఉండాలి కదా. కరెక్టా ఎస్ కదా? సార్. Yes, sir. ఎస్. సో సో యూజర్ నాలెడ్జ్ లెవెల్ వేరు, మీ నాలెడ్జ్ లెవెల్ వేరు. కాబట్టి యూజర్కి కంప్యూటర్ ఫండమెంటల్స్, సిపియు, ఏఎల్యు, మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, బ్లాక్ డయాగ్రామ్, వాడికి అది చాలు, మీకు అది సరిపోదు. ఎందుకంటే మీ నాలెడ్జ్ లెవెల్ వేరు. డెల్ అర్థమైందా? Yes, sir. ఆ, కాబట్టి మీరు ప్రోగ్రామర్గా తయారవ్వాలి. కాబట్టి మీకు కంప్యూటర్ ఫండమెంటల్స్ ప్రోగ్రామర్కి కావాల్సిన విధంగా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అంతేగాని బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్తో ఆగిపోతే మీరు ప్రోగ్రామర్ అవ్వలేరు. ఇది ప్రాబ్లం, రైట్? చలో, ఓకే, ఈ రోజుకి చాలు. రేపు ఇప్పుడు మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అక్షరాకు వాళ్ళమ్మ ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అక్షర ఫాలో అవుతుంది. వాళ్ళమ్మ అక్షరాకి తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో ఇన్స్ట్రక్షన్లు ఇస్తుంది. ఓకే తబస్సం? ఎస్ సార్. ఆ తబస్సంకి ఉర్దూ వచ్చు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ఉర్దూలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. కరెక్టా కాదా? ఎస్ సార్. అంటే పిల్లుల భాషలో మాట్లాడుకుంటాయి, కుక్కలు కుక్కల భాషలో మాట్లాడుకుంటాయి, మనుషులకి రకరకాల భాషలు ఉన్నాయి, వాళ్ళ భాషల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు మీరు కంప్యూటర్కి చెప్పాలి అంటే మీకు కంప్యూటర్ భాషలు తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ రైట్? Yes, sir. ఎస్ సార్. ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఎందుకు పనికి వస్తాయంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడానికి పనికి వస్తాయి. ఇలా లాంగ్వేజెస్ యూజ్ చేసి కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని మనం ప్రోగ్రామింగ్ అని అంటాము. ఇప్పుడు రేపు టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ ఈ లాంగ్వేజెస్. దానిలో 2 రకాలు ఉన్నాయి, లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్లంటే ఏమి, వాటి మధ్య డిఫరెన్స్ ఏమి, మనం నేర్చుకోబోయే సి లాంగ్వేజ్ అది హై లెవెల్ లాంగ్వేజా, లో లెవెల్ లాంగ్వేజా అని అర్థం చేసుకొని ఆ తర్వాత సి లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తాం. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. Okay, sir. సో ఇది సి లాంగ్వేజ్కి మాత్రమే కాదు, ఏవైతే ఇవన్నీ చెప్పుకుంటున్నామో ఇవన్నీ ప్రోగ్రామింగ్కి సంబంధించిన ఫండమెంటల్స్. కాబట్టి ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ప్రోగ్రామర్ అవ్వచ్చు, రైట్? చలో, ఈ రోజుకి చాలు. హ్యావ్ ఎ గుడ్ డే. విల్ మీట్ టుమారో ఈవినింగ్ షార్ప్ 6 o'clock. Okay, sir.